మా ఆద్య వాళ్ళ స్కూల్లో 31st సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో టీచర్ ఏం చేసిందంటే డ్యాన్స్లో ఉంది కదా మేడం, తనను స్కూల్లో ఉంచండి, 3 వరకు ఉంచి తీసుకెళ్ళండి అని అంది. సో అందుకే లంచ్ బాక్స్ పెట్టేసి తనని పంపించి డ్రాప్ అక్కడే ఉంచేసి వచ్చాను. తను వచ్చే వరకు తనకు సర్ప్రైజింగ్గా డెకరేషన్ చేసి పెడితే సరిపోద్దని అనుకున్నా. సో డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో బెలూన్స్ ఆర్డర్ చేశాను అనమాట. మీషో నుంచి ఆర్డర్ చేశాను. బెలూన్స్ ఒక 40 to 50 పీసెస్ ఏమో ఉన్నట్టున్నాయి. అండ్ హ్యాపీ బర్త్డే ఇది సెట్ కూడా ఇచ్చారు. ఇవి బెలూన్స్ టైప్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నేను స్పెషల్గా ఇది చూసే ఆర్డర్ చేశాను. ప్రైస్ అయితే వర్త్ అనిపించింది. మీషో నుంచి హ్యాపీ బర్త్డే సెట్. సో ఇవి 6 letter స్టార్స్. సో అన్నీ వచ్చాయి. 220 పడింది నాకైతే. బెలూన్స్ ఊదడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా ఇన్ని బెలూన్స్ ఊదాలా అని అనిపించింది. అసలు అయితే ప్రతిసారి శివాని నేను డెకరేషన్ చేసుకునేది ఇద్దరం కలిసి. ఈసారి ఇక్కడ బర్త్డే జరుగుతుంది కాబట్టి తను కొంచెం లేట్ అయింది రావడానికి. ఈయన హెల్ప్ చేస్తా అన్నాడు. హెల్ప్ చేస్తాడు కదా అని చెప్పేసి అనుకుంటే ఒక 10 బెలూన్స్ వరకు ఊదిండు, పోయి పడుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ నేనే చేసుకోవాలి. ఇప్పుడు తిరిగి వస్తాడు. ఈయన హెల్ప్ చేయడానికి వచ్చిండు. పాప మా లడ్డు ఏం చేసిండు, ఎయిర్ పంప్ తీసుకొచ్చిండు. ఫస్ట్ టైం కదా రాజశేఖర్ బిడ్డ బర్త్డేకి నువ్వు డెకరేషన్కి. ఎప్పటికీ శివాని నేను చేసుకునేది. లడ్డు పాపం డెకరేట్ చేస్తా అని అన్నాడు. సో స్టార్ట్ చేసేసాను. అంతకుముందు ఉన్న ఫొటోస్ ప్లేస్లో డెకరేషన్ అనమాట. ఫొటోస్ తీసేసి డెకరేషన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాము. నేను కూడా లడ్డుకి హెల్ప్ చేద్దామని చెప్పేసి హ్యాపీ బర్త్డే బెలూన్స్ని బాగా ఊదిన. నాకైతే హ్యాపీ బర్త్డే బెలూన్స్ భలే నచ్చినాయి. అసలు 5 వచ్చినాయి ఇందులో. పాపం వాళ్ళు నాకు భయపడి ఏమంటుందో ఎన్ని వంకలు పెడుతుందో అని భయంగానే నన్ను అడుగుతూ ప్రతి ఒక్కటి చేసుకుంటున్నారు. స్టార్ట్ అయితే చేసిర్రు. లడ్డు ఇంతకుముందు మేబీ డెకరేషన్లో చేసినట్టున్నాడు అనిపించింది నాకైతే. కానీ బాగా చేసిర్రు. ఫైనల్ అవుట్పుట్ బాగుంది. కాకపోతే మేమే పాపం ఈవినింగ్ వరకు బెలూన్స్ అవుతాయో లేవో అని భయపడ్డాం. ఓకే, ఆల్మోస్ట్ అయితే డెకరేషన్ రెడీ అయిపోయింది. పాపం అగో 30 తిప్పలు పెట్టి చేసిర్రు. బాగా వచ్చింది అనుకుంటా. బాగానే ఉంది. మా 6 పెట్టు. వాళ్ళ డెకరేషన్ అయ్యే గ్యాప్లో చికెన్ అయితే వండేసిన. ఎక్కువ ఫ్రై చేసేదాన్ని, కావాలని ఇవాళ సూప్ పెట్టిన. సో నెక్స్ట్ ఆద్య బర్త్డే వీడియో పెడతాను. వెయిట్ ఫర్ part 3. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.